సంస్థానం అని చక్కని చంద్రవ్వ సత్య సర్గాలు చేరింది విష్ణుమూర్తిలో లీలైంది. అరే రే మానవునికి పునరతి జన్మము పునరతి మరణము అన్నాడు. అంటే పుట్టినోడు సావక తప్పది, సచ్చినోడు మళ్ళా పుట్టక తప్పది. ఎన్ని మేల్లోడితే భగవంతుడు ఒక్క మేలోడుసులో ఉన్నాడు, ఎన్ని పుణ్యాలు చేస్తారో ఒక్క పుణ్యమాట పడులో ఉన్నాడు. ఈ మానవునికి ఒంటి రక్తం ఇంత ధనం ఏనాడు శాసిత్తం కాదు. ఉడుకు రక్తం ఉడుకులాడినప్పుడు వీళ్ళని కొట్టాలా వాళ్ళు నల్ల అనిపిస్తుంది. ఇంత ధనం ఉన్నప్పుడు మూలు కొనాలి జాగ్రత్త బాయిలు ఇల్లు కట్టాలి అనిపిస్తుందా? రక్తం ఉడికి మంచాల పడ్డ నాడు మంచాల పడ్డ నడుచుకునేదానికి ఇంకో మనిషి తోడు కావాలి. ఆ తోడు లేనోడు అయ్యో భగవంత నన్ను ఒంటపోక భూమి మీదకి ఎందుకు ఉంచుతావు రాని భగవంతాన్ని దండం పెట్టి మీది కూర్చున్నాడు. అయితే ఎన్ని పుణ్యాలంటే నూటికో కొడుకో పుణ్యమంతుడు ఉంటాడు, పాపమంతుడు ఉంటాడు. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు అన్నాడు. మనం చేసిన పాపాలు ఇవాళ నాకేం ధనం ఉన్నది, ఎల్లున్నది, బంగారం ఉన్నది అని చెప్పి పాపాలు చేసుకుంటూ పోతాం. పాపాలు చేసుకుంటూ పోతే ఎవరి పాపాలు వాడికి పరమాత్ముడు అక్కడ మూటగట్టే ఉంటున్నాడు. వాడి పాపాలు మూటగట్టి ఉంచి వాడు సంపాదించిన సొత్తు ఎవడు తింటాడు? కన్న పిల్లలు తింటాడు. కన్న పిల్లలు తింటారు కాబట్టి ఆ పాపాలు కూడా కన్న పిల్లలకు కొడతాయట. అదే నూటికో కోటికో ఒక్కడు పుణ్యవంతులు ఉంటే ఆ పుణ్యాలు కూడా వాడి గట్లనే మూటగట్టి ఉంచి చేసినోడికి అడ్డుపడగా కన్న పిల్లలకు కూడా అడ్డుపడతాయట. సరే ఇవాళ తల్లి మరి అటువంటి చంద్రవ సతి సర్కారు విష్ణుమూర్తులు లీలైతే తాగింది ఎవరన్నా చూస్తారా? రామరామన్న కీర్తన వాడిస్తే రోమ రోమ ఇలా వాడి అన్ని మెట్లెక్కి సచ్చిన చంద్రబాబు స్వర్గలోకంలో చల్లగా నిద్రపట్టాలని మరి మనవళ్ళు మనవరాలు మరి రామకీర్తన చూపించేవారు ఎవరెవరయ్యా? మరి బొడ్డువారి సంస్థానం మరి బిడ్డ కొడుకైనా మరి మనవడు కుమారు, మరి మనవడు కుమారు, మనవరాలు కుమారవ్వ, మరి మనవరాలు కుమారవ్వ, మరి మనవడైనా మరి బొడ్డు అశోకు, మరి మనమడు అశోకు, మనవరాలు కవిత, మరి మనవరాలు కవితవ్వ, మరి చిన్న మనవడైన బొడ్డు సంపతు, మరి మనమడు సంపతు, మనవరాలు శ్రీలత, మరి మనవరాలు శ్రీలతవ్వ, మరి మనవడైన అనుగుల రాజకుమారు, మరి మనమడు రాజకుమారు, మనవరాలు శిరీషవ్వ, మరి మనవరాలు శిరీషవ్వ, మరి మనవడైన కాబట్టి తిరుపతి, మరి మనమడు తిరుపతి, మనవరాలు తిరుమలవ్వ, మరి మనవరాలు తిరుమలవ్వ, మనవడైన కాబట్టి నరేషు, మరి మనమడు నరేషు, మరి కీర్తిశేషురాలైన మనవరాలు లావణ్యవ్వ, మరి మనవరాలు లావణ్యవ్వ, మరి 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 కొడుకైనా మరి మేరుగు లింగయ్య, మరి కొడుకు లింగయ్య, మరి కోడలు సాంబక్క, మరి కోడలు సాంబవ్వ, ఆరుగురేమో మనవళ్ళు మనవరాళ్ళు. మరి ఒక కొడుకు మరి కోడలు కలిసి అదే మేనగోడలే మేనగోడలు సారక్క, మేనగోడలు భర్త కొడుకు లింగన్న. అరే అందరి నోటిలో అరటి పండు లాంటిది. అరే చక్కని తల్లి సంగురవంతురాలు చంద్రవ్వ మనమల చూసింది మనవరల్ల చూసింది అని మా మీది ప్రేమ నీకు తీరిందా అమ్మా? నీ సేవ ఇంకా కొన్ని రోజులు కాళ్ళు రెక్కలుడికి మంచాల పడి భూమి మీద పడుకున్నా నీ సేవ మేము చేసుకుందామమ్మా. నీ ప్రారంభంగా నీ మనవల్ల మీదికి మనవరాళ్ళ మీదికి జీవితంలో ఆడలేదా? కుమారు మనవర అశోకు మనవర సంపతు నా ముగ్గురు మనవరారా
నా బిడ్డ కొడుకులాని చిన్నాడు మిమ్ముల నేను సంకరెత్తుకొని సందమామను చూపి సందమామను చూపి నేను కోటి ముద్దలు పెడితే నా మనవరు మనవరాలు ఎవరి కళ్ళల్లా దిల్లేలు మనవా నీరి కొంట పోయిండు కోడిగుడ్డు పెడితే కోటి గొల్ల కులములను కోరికొంట పోగా మరవరాల శ్రీలత మరవరాల శిరీష నీటి నీరి బుగ్గరాది నిలవరాయ దీవి వన్యగారాదు మరవడ రాజకుమారు మరవరాల తిరుమలవా మీ చెల్లె నా చిన్న మనవడు నరేషు భార్య వేర తొమ్మరాకు దొరికింది కొన్ని మనవడా నరేషు నువ్వు పుట్టినాడు నీకు తానం పోసి మనవడా తిరుపతి నీకు పుల్లగట్టి బట్టలేసి బొట్టు పెట్టి జోగల వాడినాడు నా బలగము నా మనవళ్ళు నా మనవరాళ్ళని నేను సంబరపడ్డరా నీ భార్యల అవన్యవ 60 ఏళ్ళ సంసారం 20 ఏళ్ళు చేసి అవతల పడ్డనాడు నువ్వు బాధపడితే కొడక బాధపడకుడా బాకిరేని నీ భార్య భగవంతుని గడవేయింది ఏడువకు బిడ్డను తీరే చెప్పుకున్న అమ్మను నేను జీవగడ్డకు పోతాన రానరే ఈ ఊరు కన్ను బండ ఇవాళ నన్ను వంట మీద ఎవడు ఆనాడు నన్ను వంట పోయి నీ భార్యను భూమి మీద ఉంచిరా మీరు కూరట్లా కరివోరే కూడి బతుకూరు నా మనవాడ నారేసు మనవరాల కవితమ్మ శ్రీరథమ్మ కన్న తల్లోదికి మీరు నా సేవ చేసిండు మీ బాకిన పడి నేను పోతారా మనవరల్లారా పండుగార పబ్బార మగారిల్లని నా ఇంటికి మీరచ్చే మచ్చాల కూర్చోనైన మరమరల్లారా రమ్మని 2 రెక్కలు దాపుతే నా చింత చేరి నాది సిరిగా గుంపు నాది కాకి బలగా అనుకున్న నేను నా ప్రాణం పోవంగా మీరందరాదిగా తిల్లు నా మనవర మనవారాలు నాకొక్క కొడుకు రాజన్న అన్నదమ్ముడు నీరోడు నా కొడుకు కొడకాలింగన్న కాలుకు ముళ్ళనికి కట్ట వచ్చినాడు అన్నా నీకు అవ్వ లేకున్నా నీకు అయ్య లేకున్నా చీర చెప్పు అన్నా మీరు గోడల సంభవాన్ని వెళ్ళిపోతా ఉన్నా మీరు తిరుపతికి పోయేది తిరుపతికి పోయే కోడగా తిరిగి మళ్ళారాడు నా తొమ్మ చూడ కన్నాడా కోడగా లచ్చవా ఈ సేతి బుక్కెడన్నో నాకు బాకి చేరుతుంది అరే కన్న బిడ్డోతిగా నిన్ను చూసుకుంటే కన్న తల్లిగా నన్ను అందుకున్నారు నీ బిడ్డలు ఇంకా కొన్ని రోజులు కాళ్ళు రేక్కడు మధ్య వాడి భూమి మీద బతికుండా నా సేవకు వాళ్ళు అనిష్టపడకుండా చేసిండు మనవరల్లారా వీడికి నా బాకీ తీరుతుంది మీ తాత రామ్మల్లు వేరతో నాకు దొరికిందన్నాడా వెళ్ళిపోతా ఉన్నా
వేల మనవరాళ్ళారా శ్రీలత శిరీషమ్మ కవితమ్మ కోరమ్మ మీ కన్న పిల్లలు తీసుకొని మీ అత్తగారిళ్లకు మీరు వేయనాక పిలవనోళ్ళు అడుగుతారు నిన్న వీళ్ళ అత్తలు చల్లగరిగిన కాబట్టి వారిల్లల్లా రాజాన్నింటి కాడ ఏం పండుగ అంటే ఏ పండుగ కాదు మా అమ్మ చంద్రవ్వను దాచుకున్నాము మా అమ్మ పేరు మీద పండుగ చేసి వచ్చినామని మీరు అడిగిన వాళ్ళతోటి చెప్పుకుంటారా బలవరల్లారా పండుగడు తినాలి పూరాయి తోటల్లా పూలు కోసి చంద్రమ్మ పూజ కందావాయే మరి సత్య చంద్రబాబు ఒక స్వర్గలోకంలో చల్లగా నిద్ర పట్టాలి రాజకుల రాజన్న ప్రధాన కడ గండ దీపం వెలగాలి కోరిన వారికి మళ్ళీ కొంగున చక్కెర పెట్టి జన్మెత్తాలి